రీసెంట్గా ఈ విజయకేతనం సభలో చాలా లాంగ్వేజెస్లో మాట్లాడారు. కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. అలాగే ఒక పోస్ట్ కూడా చేశారు సార్. అది చాలా భాషల్లో చేశారు. ఉత్తరాదిన ఉన్న హిమాలయాలలో ఉంది పరమశివుని కైలాసం, దక్షిణాది ఆయన కుమారుడు మురుగన్ నివాసం, వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం, ఇది జగన్మాత నాకు ఇచ్చిన ఆదేశం అని చెప్పేసి. సో అభ్యంతరమే ఉన్నది, సంతోషమే కదా. దేవునికి కూడా ప్రాంతాలు అంటగట్టాల్సిన అవసరం లేదు. అందుకే మేము అంటున్నాం మీకు అయోధ్య మీద ఉన్న ప్రేమ భద్రాచలం పైన ఎందుకు లేదని. అయోధ్యకు వచ్చిన పోయిన వారు ఒక్కరోజు భద్రాచలం వచ్చాడు ఆ మోడీ అయిన అమిత్ షా ఆయన. భద్రాచలంకు 100 రూపాయలు ఇచ్చారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం. ఏం రాముల వారి సంబంధం భద్రాచలం లేదా? ఆడ పర్ణశాల కట్టుకుని రావణాసురుడు సీతాపహరణ చేసిన గడ్డ కదా, ప్రాంతం కదా, రామలక్ష్మణులు నడియాడిన పవిత్ర భూమి కదా, సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు నడియాడిన భూమి కదా. అందులో మీకు ఆ భద్రాచలం మీద ఎందుకు లేదని అంటున్నాం. 100 కోట్లు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, ఇచ్చారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పండి. మీకు రామాయణ సర్క్యూట్ టూరిస్ట్ నెట్వర్క్ వేస్తే మొదలు భద్రాచలం లేదు అందులో. తర్వాత పెద్ద విమర్శలు వచ్చాక భద్రాచలం ఇంక్లూడ్ చేశారు. మీకు మారీచుడు పడిపోయిన ప్లేస్ ఉంటుంది జీడికల్లోని. మీకు ఇక్కడ నుంచి వరంగల్ పోతుంటే వస్తుంది ఆలేరు దగ్గరలో. అసలు జీడికల్ గురించి ఎవరికైనా తెలుసా? అసలు రామబాణం తగ్గి మారీచుడు వైకుంఠానికి వెళ్ళిన ప్లేస్ అది. మరి ఎందుకు రామాయణం మాకు కూడా సంబంధం ఉంది కదా. అంటే ఆ ఉత్తరాది రామాయణమే రామాయణమా? నార్త్ ఇండియా రాముడే రాముడా? దక్షిణాదిలో రాముడు లేడా? అందుకే మొన్న రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో అన్నాడు, మాకు ఇండియా టుడే కాంక్లేవ్లో అడిగాడు, మీరు అయోధ్య వెళ్ళలేరా మీరు అంటే మరి మా భద్రాచలంకు మోడీ వచ్చాడా అన్నాడు. సో ఎందుకు మరి ఈ ప్రశ్న అడుగుతున్నాం. మీరు భద్రాచల రాముడికి ప్రత్యేకత లేదా? ఎందుకు మరి భారతీయ జనతా పార్టీకి అయోధ్య రాముడి మీద ఉన్న భక్తి భద్రాచల రాముడి మీద ఎందుకు ఉండదు? త్రివేణి సంగమము ప్రయాగరాజులో ఉన్న త్రివేణి సంగమం మీద ఉన్నది, మా గోదావరి కృష్ణ మా నదులపైన ఎందుకు ఉండదు అని అడుగుతున్నాను. ఇవి కూడా పవిత్ర నదులే కదా, కాదని ఎవరన్నారు ఇది? సో మన ఆ మహాకుంభకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మా కృష్ణా పుష్కరాలకు గోదావరి పుష్కరాలకు అందులో కొంతైనా, మొత్తం ఇవ్వమని కూడా అంటలేదు. మహాకుంభ విశిష్టత నేనేమి తగ్గించదలుచుకోలేదు. అది గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత ఉండవచ్చు, కానీ కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలకు ఏ విశిష్టత ఉండదా? వాటికి ఏమైనా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరించింది చెప్పండి. మా కృష్ణా పుష్కరాలు కూడా మోడీ వచ్చి పుష్కర స్నానం చేస్తే, గోదావరి పుష్కరాలు అమిత్ షా వచ్చి మోడీ వచ్చి పుష్కర స్నానం చేస్తే మాకు ఆనందం కదా. ఎందుకుంటుందని అడుగుతున్నాను. ఇలా తప్పేమున్నది? సో అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున బ్యాటింగ్ చేసే ముందు అడగాల్సిన ప్రశ్నలు ఇవి కదా. సో ఈ ప్రశ్నలు మీద ఎందుకు అడగడం లేదు అని క్వశ్చన్ కదా. సో ఈ ప్రశ్నలు అడిగితే తప్పేంటి? అందువల్ల దైవానికి మనం ప్రాంతాలు అంటగట్టకూడదు, దైవానికి ప్లేస్ అంటగట్టకూడదు. అందుకే ఎవరు అన్నారు, దేవుడికి జీవుడికి తేడా ఏంటి అంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవారు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. మనం ఎక్కడ పడితే అక్కడే ఉంటాం, వేరే మనం ఇక్కడ పోము. కానీ దేవుడు సర్వంతర్యామి. దేవుడికి భాష, మతము, ప్రాంతము, దేవుడికి ఈవెన్ మతం కూడా అంటగట్టద్దని కదా ధర్మశాస్త్రాలు చెప్పేది. రామకృష్ణ పరమహంస అంటాడు కదా, దారులు వేరైనా చేరే చోటు ఒకే దగ్గరికి అని. అలాంటిది కరెక్టే, కానీ ఇదంతా సౌత్ ఇండియన్స్కే నీతులు, మళ్ళీ హిందీ వాళ్ళకు ఉండవు ఇవన్నీ. సో ఎందుకు మరి మీకు హిందీ వారికి ఈ రకమైన భారతీయత మన అన్నారు? ఎందుకు మీకు మమ్మల్ని నల్లవారితో స్వాధీనం చేస్తున్నాను తరుణ్ విజయ్ అనే బీజేపీ మాజీ ఎంపీ, పెద్ద పాంచజన్య సంపాదకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఓపెన్గా కామెంట్ చేశారు కదా. తర్వాత అఫ్కోర్స్ ఆయన క్షమాపణ చెప్పాడు, విరమించుకున్నాడు. కానీ అసలు ఆ మనస్తత్వం ఏంటి అనేది నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే మీరు కూడా మాకు మా భద్రాచలం రాముడి పైన అదే గౌరవం చూపండి, ఆనందపడతాం కదా. అయోధ్య రాముడికి ఇచ్చిన ప్రాధాన్యతలో 10% ఇవ్వండి. అయోధ్య రాముడే, రాముడు పుట్టిన చోట కదా, దాని మించింది ఏముంటుంది? కానీ భద్రాచల రాముడికి కూడా ఎంతో కొంత విశిష్టత ఉంటుంది కదా. కానీ ఎక్కడన్నా యోగి ఆదిత్యనాథ్ ఇన్నిసార్లు వచ్చాడు ఎన్నికల ప్రచారానికి, ఒక్కరోజైనా భద్రాచలం రాముల వారి దర్శనం చేసుకున్నాడు? నాకు గుర్తున్నదో చేసుకోలే. అమిత్ షా వచ్చాడు, జేపీ నడ్డా వచ్చాడు, నరేంద్ర మోడీ వచ్చారు, ఇంతమంది కేంద్ర మంత్రులు వచ్చారు, ఎంతమంది పోయారు భద్రాచలం? పోండి. మరి అయోధ్య రాముల వారిపైన ఉన్న భక్తులు, రాములవారే కదా. అయోధ్యలో ఉంటుంది, భద్రాచలంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? రామేశ్వరం అయినా ఏదైనా రాములవారే కదా. సో మీరు రాముల వారికి ప్రాశస్త్యానికి కూడా ప్రాంతపరమైన భాషాపరమైన తేడాలు చూస్తున్నప్పుడు అనివార్యంగా వాటిని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్
భారతీయ జనతా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు మారుతున్నాడు అన్నదే ప్రశ్న. ఇక విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైసీపీ నాయకులకే కాదు సార్, తెలుగుదేశం పార్టీకి కూడా మింగుడు పడని పరిస్థితి. పవన్ కళ్యాణ్ చెప్పారు, నిలిచాం గెలిచాం 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని గెలిపించాము అని చెప్పి, నిలిచేలా చేశాము అని చెప్పి. అండ్ పిఠాపురం వరంకేమో నాగబాబు ఇచ్చిన కౌంటర్, ఎవరో పవన్ విజయానికి కారణం అనుకుంటే అది మీ కర్మ, పిఠాపురంలో గెలిచింది పవన్ కళ్యాణ్ వల్ల అండ్ జన సైనికుల వల్ల మాత్రమే అని చెప్పేసి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా